అందరికీ నమస్కారము. ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతము ఏ రోజున జరుపుకోవాలి, అలాగే కలశాన్ని ఎలా పెట్టుకోవాలి, తోరాన్ని ఎలా కట్టుకోవాలి, అలాగే అమ్మవారికి వాయనాన్ని ఎలా ఇవ్వాలి, పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువుకు వాయనాన్ని ఎలా ఇవ్వాలి, అలాగే ఈరోజు పెట్టవలసిన నైవేద్యము, అమ్మవారికి షోడోపచార పూజ ఎలా చేసుకోవాలి, అలాగే దేవుడి పటాన్ని ఎప్పుడు కదిలించాలి, వాటన్నిటిని గురించి క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వరలక్ష్మి అంటే భక్తులకు కోరిన వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి అని అర్థం. కుటుంబంలో సుఖశాంతులు ఐశ్వర్యం కలగాలని అమ్మవారినైతే ప్రార్థిస్తాము. ధనధాన్య సమృద్ధి కోసం పూజిస్తాము. దంపతుల సౌభాగ్యం అలాగే దీర్ఘ సుమంగళీతత్వం కోసం మహిళలు తప్పకుండా ఈ వ్రతమైతే ఆచరించాలి. అలాగే ఈ వ్రతము ఎంత ఆడంబరంగా చేశామన్నది కాకుండా భక్తి శ్రద్ధ నియమాలతో అమ్మవారినైతే పూజించాలి. అప్పులు చేసి మరీ చేయకుండా ఉన్న దాంట్లో అయితే చేసుకోవాలి. మరి ఈ 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో వరలక్ష్మి వ్రతం 21వ తేదీనైతే జరుపుకోవాలి. వరలక్ష్మి వ్రతం అనేది పౌర్ణమి తిథి ముందు వచ్చే శుక్రవారం జరుపుకోవాలి కాబట్టి 21న జరుపుకుంటే మంచిది. ఆ రోజు కుదరని వాళ్ళైతే 28 ఆగస్టు రోజునైతే జరుపుకోవచ్చు. ఆ రోజు పౌర్ణమి తేదీ. అలాగే ఆ రోజు కూడా కుదరని వాళ్ళైతే సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం అయినా కూడా జరుపుకోవచ్చు. మరి పూజా విధానం అయితే తెలుసుకుందాము. వరలక్ష్మి వ్రతం ముందు రోజే అంటే గురువారం రోజే పూజా గదిని శుభ్రం చేసుకోవాలి, ఫొటోస్ని శుభ్రం చేసుకోవాలి, అన్నిటినీ రెడీగా కూడా పెట్టుకోవాలి. శుక్రవారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి వాకిలిని శుభ్రం చేసుకొని ముగ్గులతో అలంకరించుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకొని మన ఇంట్లో ఈశాన్యంలో అమ్మవారి పీఠం వేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. అలా కుదరని వాళ్ళు పూజ రూమ్లో అయినా కూడా చేసుకోవచ్చు. ఒక పీఠాన్ని వేసి ఆ పీఠం పైన కొంచెం పసుపు నీళ్లను వేసి చక్కగా రాసి దానిపైన బియ్యపిండితో పద్మం ముగ్గును వేసుకొని దానిపైన ఒక రెడ్ కలర్ జాకెట్ ముక్క కానీ ఎల్లో కలర్ జాకెట్ ముక్క కానీ పరిచి అమ్మవారి ఫోటోను అయితే పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటోకి పూలమాలతో అలంకరించుకోవాలి. అలాగే దీపపు కుందులను కూడా పెట్టుకోవాలి. దీపపు కుందుల్లో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి వత్తులను అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ని తీసుకొని బియ్యాన్ని వేసుకొని దానిపైన ఒక తమలపాకును పెట్టి కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. మరి కలశాన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూసుకుంటే రాగి కానీ ఇత్తడి కానీ కలశాన్ని తీసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఆ తర్వాత కంకణాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం పసుపు, అందులో జవ్వాది, పచ్చకర్పూరము, రోస్ వాటర్. అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం. ఇలా తీసుకొని ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకు నిండా ఈ పసుపునైతే రాయాలి. దానిపైన అమ్మవారి తిలకం బొట్టు అయితే పెట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో కలశాన్ని అమ్మవారి స్వరూపంగా భావించైతే పూజ చేస్తాం. కలశం అంటే శుభము, సంపద, సంతానం, ఐశ్వర్యానికి ప్రతీకగా అయితే భావిస్తారు. అలాగే భక్తి శ్రద్ధతో ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే సాదాసీదాగా అయితే కలశాన్ని ఏర్పాటైతే చేసుకోవచ్చు. కలశం నిండా నీళ్లను తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, అలాగే 1 రూపీ కాయిన్, ఒక రెడ్ ఫ్లవర్, అలాగే ఈ కలశానికి కూడా ముందుగా ఏర్పాటు చేసుకున్న కంకణాన్ని అయితే కట్టాలి. అలాగే ఇందులో గోమతి చక్రము, లక్ష్మీ గవ్వ, చిట్టి గాజులు, తామర గింజలు, అలాగే మన దగ్గర గోల్డ్ కానీ సిల్వర్ కాయిన్ కానీ ఉన్నట్లయితే వాటినైతే వేసుకోవచ్చు. అలాగే ఇందులోనే గంగా జలము, రోస్ వాటర్, అలాగే ఆవు పంచకం, జవ్వాది, పచ్చకర్పూరం అయితే వేసుకోవాలి. మామిడాకులతో కానీ తమలపాకులతో కానీ ఒక 5 ఆకులను తీసుకొని ఇలా కలశం పైన అయితే పెట్టుకోవాలి. అలాగే ముందుగా తయారు చేసుకున్న కొబ్బరికాయని కలశం పైన పెట్టి ఒక జాకెట్ ముక్కను ఇలా తయారు చేసుకొని కలశం పైన అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పసుపు కొమ్మును తీసుకొని దానికి 3 వరుసలు కానీ 5 వరుసలు కానీ దారాన్ని తీసుకొని ఇలా పసుపు కొమ్ము కట్టి ఏర్పాటైతే చేసుకోవాలి. వరలక్ష్మీదేవి కాసు అందరి దగ్గర ఉంటుంది కదా. ప్రతి సంవత్సరం అయితే కొత్తగా తెచ్చుకునే వాళ్ళైతే ఉంటారు, లేదంటే ఒక సంవత్సరం కుదరని వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి సంవత్సరం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. పాత కాయనికే పాలతో అభిషేకం చేసుకొని ఆ కాయన్ని కూడా వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరినట్లయితే తెచ్చుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కలశాన్ని అమ్మవారి ముందైతే పూలతో అలంకరించుకొని ఇలా అయితే పెట్టుకోవాలి.
ఫెస్టివల్స్ అండ్ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అండి. డ్రెస్సెస్ అండ్ శారీస్ కొంటూ ఉంటాం, కానీ బ్యాంగిల్స్ లేకపోతే ఆ లుక్కే ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే డిజైన్స్తో ఫెస్టివల్స్ అండ్ వెడ్డింగ్ సీజన్ రెండిటికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీకు నచ్చిన కలర్, సైజ్ అలాగే డిజైన్తో బ్యాంగిల్స్ కస్టమైజ్ అయితే చేసి ఇస్తాము. ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఆర్డర్ చేయడానికి వాట్సాప్కి మెసేజ్ అయితే చేయండి. ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక ఇత్తడి ప్లేట్ని పెట్టుకొని అమ్మవారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే పెట్టుకోవచ్చు, లేని వాళ్ళైతే పసుపుతో అమ్మవారిని తయారు చేసుకొని అయితే పెట్టుకోవాలి. వినాయకుడిని ఎలా అయితే తయారు చేసుకుంటామో అలాగే లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవాలి. అలాగే మన దగ్గర ఉన్నట్లయితే అమ్మవారికి గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, అలాగే చిట్టి గాజులు, పసుపు కొమ్ములు, ఇలా మన దగ్గర ఏవున్నా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవచ్చు. అలాగే మొదటగా ఏ పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడిని కూడా తప్పకుండా ఏర్పాటైతే చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఉంటే వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు, లేనట్లయితే పసుపు గణపతిని చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అలాగే పూజకు కావలసిన అన్ని సామాగ్రిని ముందుగానే ఏర్పాటు చేసుకొని మనం పూజ దగ్గర అయితే కూర్చోవాలి. పూజ చేసేటప్పుడు లేవడం, కూర్చోవడం అలా చేయకుండా అన్నీ ఒకేసారి దగ్గర పెట్టుకోవడం వల్ల సులభంగా కూడా చేసుకోవచ్చు. మనం చేసిన నైవేద్యాలు అలాగే అమ్మవారికి ఇచ్చే వాయనం వాటన్నిటిని కూడా రెడీగా అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏకహారతితో దీపారాధన అయితే చేసుకోవాలి. అమ్మవారిని తలుచుకుంటూ మనకున్న బాధలు, కష్టాలు అలాగే కోరికలు ఏవున్నా కూడా చెప్పుకుంటూ అమ్మవారికి దీపారాధన అయితే చేసుకోవాలి. ఆ తర్వాత పూజ అయితే చేసుకోవాలి. పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు, లేదంటే షోడశోపచార పూజ అయినా చేసుకోవచ్చు. పంచోపచార పూజ అంటే అమ్మవారికి గంధం, ధూపం, దీపం, నైవేద్యము, హారతి వీటినైతే సమర్పించాలి. ఆల్రెడీ పంచోపచార పూజ ఎలా చేసుకోవాలి అన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే అది అయితే చూసుకొని చేసుకోవచ్చు. మరి షోడశోపచార పూజలో ముందుగా చేతిలోకి 3 సార్లు నీళ్లను తీసుకొని తాగి, ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకొని నీటినైతే వదిలిపెట్టాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేయాలి. ఆ తర్వాత ప్రాణాయామం అయితే చెప్పుకోవాలి. మళ్ళీ తిరిగి కొన్ని అక్షంతలను తీసుకొని సంకల్పాన్ని అయితే చెప్పుకోవాలి. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేరు, మన గోత్రనామాలు అన్నీ కూడా చెప్పుకోవాలి. ఆ తర్వాత కలశంలో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు అలాగే ఒక పువ్వు, కలశానికి కూడా బొట్టు పెట్టి కలశం పైన చేయి పెట్టి కలశ మంత్రాన్ని కూడా చదువుకొని కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన, అమ్మవారి పైన, కలశం పైన అలాగే మన పైన వీలైతే ఇంట్లో వాళ్ళందరిపైన కూడా చల్లి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం పూజలో కూర్చునేటప్పుడు భర్త అంగీకారాన్ని తీసుకొని అయితే కూర్చోవాలి. వీలైతే వాళ్ళతో కొన్ని అక్షంతలను వేయించుకొని అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే ఫోన్ చేసైనా అడిగి పూజలో అయితే కూర్చోవచ్చు. ఆ తర్వాత ఏ పూజ చేస్తున్నా మొదటగా గణపతికి పూజ చేయాలి కాబట్టి గణపతికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను సమర్పించి ఆ తర్వాత కలశ చెంబులోని నీళ్లను చల్లుతూ పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కలశ చెంబులో ఉన్న పువ్వుతో నీళ్ళనైతే చల్లాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, గంధం సమర్పించి పువ్వును పెట్టి అలాగే గంధం లేపయామి అనుకుంటూ ఒక పువ్వుకు గంధాన్ని పెట్టి అలాగే యజ్ఞోపవితం సమర్పయామి అనుకుంటూ యజ్ఞోపవితాన్ని సమర్పించి వస్త్రం సమర్పయామి అని వస్త్రాన్ని సమర్పించి అవి లేనట్లయితే అక్షంతలను కూడా సమర్పించి ధూపాన్ని సమర్పించి దీపాన్ని సమర్పించి అలాగే నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. ఒక పండు కానీ లేదంటే వండిన ఆహారాన్నైనా గణపతికి అయితే సమర్పించవచ్చు. తర్వాత గంట కొడుతూ హారతిని అయితే స్వామివారికి సమర్పించాలి. కలశపు చెంబులో ఉన్న నీళ్లతో హారతి చుట్టూ కూడా తిప్పి స్వామివారికి అయితే చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. అలాగే మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతలను ఒక పువ్వును తీసుకొని స్వామివారి దగ్గర అయితే పెట్టాలి. పూజలో ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని అమ్మవారిని మంచిగా పూజ చేసుకోవాలని స్వామివారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకొని స్వామివారిని కూడా పిలవాలి. ఆ తర్వాత అమ్మవారిని కూడా పిలవాలి.
అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలను వేసుకొని ఆ తర్వాత కలశపు చెంబులో ఉన్న నీళ్లతో పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆగ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్ళనైతే సమర్పించాలి. అమ్మవారి విగ్రహాన్ని పూజలో పెట్టుకునే ముందే అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేసుకోవచ్చు. పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకుంటే చాలా మంచిది. పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వీటితో అభిషేకం చేసుకొని అమ్మవారిని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి తిలకం సమర్పయామి అని కుంకుమను పెట్టాలి, పసుపు సమర్పించాలి, గంధం సమర్పించాలి, అక్షంతలను సమర్పించాలి. అలాగే వస్త్రం సమర్పయామి అని వస్త్రాన్ని సమర్పించాలి, యజ్ఞోపవీతం సమర్పయామి అని అక్షంతలను సమర్పించాలి. అలాగే పుష్పం సమర్పయామి అని పుష్పాలను సమర్పించాలి. ఆ తర్వాత గంధం లేపయామి అనుకుంటూ ఒక పుష్పానికి గంధం పెట్టి ఆ పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం బుక్ ఎవరి దగ్గరైనా కూడా ఉంటుంది. చదవడం వచ్చిన వాళ్ళైతే చదువుకుంటూ అయితే పూజ అయితే చేసుకోవచ్చు. మొదటగా అమ్మవారికి అధంగ పూజ అయితే చేసుకోవాలి. ఈ మంత్రాలను చదువుకుంటూ అమ్మవారి దగ్గర అక్షంతలు కానీ పువ్వులు కానీ పెట్టుకుంటూ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి తప్పకుండా అయితే చదువుకోవాలి. అలాగే ఈరోజు శ్రీ సూక్తం అలాగే కనకదార స్తోత్రం అమ్మవారికి చాలా ఇష్టం. వాటన్నిటిని చదువుకుంటూ చేసుకుంటే చాలా మంచిది. చదవడం రాని వాళ్ళు వినుకుంటూ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా చేసేటప్పుడు అమ్మవారికి పువ్వులతో కానీ అక్షంతలతో కానీ పసుపు కుంకుమలతో కానీ చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి దీపం సమర్పయామి అని దీపాన్ని, అలాగే ధూపం సమర్పయామి అని ధూపాన్ని అయితే సమర్పించాలి. అమ్మవారికి వాయనం అయితే ఇవ్వాలి. ఈ వాయనం కోసం అమ్మవారికి చీర, జాకెట్ ముక్క, అలాగే 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, పోక, వక్క, అలాగే గాజులు, పసుపు కుంకుమ, అలాగే అమ్మవారికి పెట్టవలసిన కాటుక, అద్దం, అలాగే నల్ల పూసలు, మెట్టలు, అమ్మవారికి చాలా ఇష్టమైన గోరింటాకు ఈ వాయనంలో ఇవ్వడానికైతే చూసుకోవాలి. అలాగే అమ్మవారి వాయనంలో పచ్చి శనగలు, అలాగే పువ్వులు అమ్మవారికి వాయనంగా అయితే ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో ముందు ఇచ్చినమ్మ వాయనం అని 3 సార్లు అనుకుంటూ అమ్మవారికి చూపెట్టి పక్కనైతే పెట్టుకోవాలి. అలాగే ఈరోజు పెట్టవలసిన నైవేద్యాలు పాయసం, పులిహోర, అలాగే మనకు వీలైన ప్రసాదాలన్నైతే చేసుకోవచ్చు. కుదరని వాళ్ళు పాయసం, పులిహోర పెట్టుకున్నా కూడా సరిపోతుంది. పండ్లు అయితే పెట్టుకోవచ్చు. అలాగే నైవేద్యం సమర్పయామి అనుకుంటూ శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యాన్ని అయితే సమర్పించుకోవాలి. కొబ్బరికాయని కూడా సమర్పించాలి. కొబ్బరికాయ చుట్టూ అలాగే నైవేద్యం చుట్టూ కూడా నీళ్లను తిప్పి అమ్మవారికి అయితే సమర్పించుకోవాలి. గంట కొడుతూ అమ్మవారికి పాట పాడుతూ హారతిని అయితే సమర్పించాలి. ఒకవేళ కుదిరినట్లయితే ఈరోజు తమలపాకులతో హారతిని ఇచ్చినట్లయితే చాలా మంచిది. ఈ హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి అమ్మవారికి అయితే చూపెట్టాలి. ఆ తర్వాత మనం కూడా తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపెట్టాలి. తిరిగి కొన్ని అక్షంతలను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ అమ్మవారి దగ్గర అయితే వేసుకోవాలి. ఒకవేళ మనకు కుదిరినట్లయితే వరలక్ష్మి వ్రతం రోజున గోల్డ్ కొంటే మంచిది. ఆ కొన్న గోల్డ్ని అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి. వీలైతేనే కొనుక్కోవచ్చు. మనం సేవింగ్స్ చేసుకున్న డబ్బుతో అయితే ఆ రోజు కొనుక్కుంటే మంచిది. అన్నీ పూర్తయిపోయాక తోరగ్రంథి పూజ అయితే చేసుకోవాలి. ఈ తోరాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అన్నది చూసుకుంటే ఒక గిన్నెలో పసుపును తీసుకొని అందులో జవ్వాది, పచ్చకర్పూరం, రోస్ వాటర్ని తీసుకొని ఒక తెల్ల దారాన్ని తీసుకొని దాన్ని 9 వరుసలు పెట్టుకొని దారానికి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా నిండుగా పసుపునైతే రాసుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో తోరం కట్టుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది అందరూ మర్చిపోతూ ఉంటారు. తప్పకుండా తోరాన్ని అయితే కట్టుకోవాలి. ఇది అమ్మవారి అనుగ్రహం, మంగళం, అలాగే కుటుంబ శ్రేయస్సుకు ప్రతీకగా భక్తితో అయితే ధరించాలి. తోరంలో 9 ముడులు అయితే ఉంటాయి. 3 తోరాలనైతే ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి మనం కట్టుకోవడానికి, ఇంకొకటి అమ్మవారికి పెట్టడానికి, ఇంకొకటి ఇంటికి వచ్చిన పెద్ద ముత్తైదుకు వాయనంగా అయితే ఇవ్వడానికి. ఈ తోరాన్ని మామిడి ఆకుతో కానీ, తమలపాకులతో కానీ, పువ్వులతో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ 9 ముడులు ఉండేలాగా అయితే చూసుకోవాలి. నేను ఈ వీడియోలో 3 రకాలుగా అయితే చూపిస్తున్నాను. ఒక తమలపాకును తీసుకొని మధ్యలో పెట్టి ముడివేసి అటుపక్క 4 ముళ్ళు, ఇటుపక్క 4 ముళ్ళు అయితే వేశాను. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తోరానికి కుంకుమతో, పసుపుతో, అక్షంతలతో పూజ అయితే చేసుకోవాలి. తోరగ్రంథి పూజ అయితే ఉంటుంది. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. చదువుకుంటూ అయితే చేసుకోవచ్చు. అలాగే
ఇంకొక రకం తోరం చూస్తే మధ్యలో పువ్వుని పెట్టి ముడివేసి ఇంకొక పువ్వును కూడా పెట్టుకొని ముడైతే వేయాలి. పూలను అల్లినట్టు కాకుండా ముడి అయితే వేసుకోవాలి. ఇలా 9 ముడులు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తోరాలకి కుంకుమ పెట్టి పసుపు గంధం అక్షంతలను వేసుకొని తోరగ్రంథి పూజ అయితే చేసుకోవాలి. ఓం కమలాయై నమః ప్రథమ గంధిం పూజయామి, ఓం రమాయై నమః ద్వితీయ గంధిం పూజయామి అనుకుంటూ ఒక్కొక్క ముడిపైన చదువుకుంటూ పసుపు కుంకుమ గంధం అక్షంతలనైతే సమర్పించాలి. వరలక్ష్మి వ్రతం పూజలో తోరానికి చాలా ప్రాధాన్యత అయితే ఉంటుంది. మనం ఈ వ్రతంలో ఈ తోరాన్ని కుడి చేతికే కట్టుకోవాలి. ఇంట్లో భర్త ఉన్నట్లయితే తనతో కుడి చేతికి కట్టించుకోవాలి. మనం తోరం ధరించిన తర్వాత అమ్మవారి దగ్గర ఇంకొక తోరాన్ని అయితే సమర్పించాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని వరలక్ష్మి వ్రతం కథ అయితే చదువుకోవాలి. ఈ వ్రతంలో వ్రత కథ చదవటం చాలా ముఖ్యం. ఒకవేళ చదవడం రాని వాళ్ళు విన్నా కూడా సరిపోతుంది, కానీ తప్పనిసరిగా చదవడం కానీ వినడం కానీ ఏదొకటి మాత్రం చేయాలి. మనకు యూట్యూబ్లో ఆడియోస్ చాలా ఉంటాయి, వాటిని వినుకుంటూ కూడా చదువుకొని చేసుకోవచ్చు. ఇలా మొత్తం కథ చదువుకున్న తర్వాత అమ్మవారి దగ్గర అయితే అక్షంతలను వేసుకోవాలి. ఈ పూజలో ఏమైనా తప్పులు చేసుంటే క్షమించమని అమ్మవారి మనస్ఫూర్తిగా మొక్కుకొని మనకి ఏ బాధలున్నా కూడా అమ్మవారికి అయితే చెప్పుకోవాలి. అమ్మవారికి పూజ చేయడం పూర్తయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామిగా భర్తను భావించి వారి పాదాలనైతే కడగాలి. ఆ తర్వాత అక్షంతలు పువ్వులను పాదాలపైన వేసి వారికి 2 తమలపాకులు పండ్లను వాయనంగా అయితే ఇవ్వాలి. ఆ తర్వాత ఇంటికి ముత్తైదువులను వాయనానికి పిలవాలి. వారికి వాయనంగా ఇచ్చే ముందు 2 జాకెట్ ముక్కలు, 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, శనగలు, పసుపు కుంకుమ, ఒక 5 గాజులు, 2 వక్కలు, అలాగే పువ్వులు, వీలైతే గోరింటాకు, అలాగే దక్షిణ అయితే వాయనంగా అయితే ఇవ్వాలి. ఒక 1 రూపీ కాయిన్ కానీ 5 రూపాయల కాయిన్ కానీ దక్షిణంగా అయితే ఇవ్వవచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదుకు మొదటగా బొట్టును పెట్టి కాళ్ళకి పసుపును రాసి ఆ తర్వాత వాయనాన్ని ఇచ్చినమ్మ వాయనం అనుకుంటూ 3 సార్లు చూపెట్టయితే ఇవ్వాలి. మనం చేసిన నైవేద్యాలను కూడా వచ్చిన ముత్తైదుకు శ్రీ మహాలక్ష్మీదేవిగా భావించి వాళ్ళకైతే మనం మనస్ఫూర్తిగా అయితే ఇవ్వాలి. అలాగే మనం తయారు చేసుకున్న 3వ తోరాన్ని కూడా పెద్ద ముత్తైదుకైతే ఇవ్వాలి. ఒకవేళ మన ఇంట్లో ఉంటే అమ్మగారు కానీ లేదంటే అత్తగారు కానీ వాళ్ళకైనా కూడా ఇవ్వవచ్చు. వాళ్ళు లేనట్లయితే ఇంటికి వచ్చిన పెద్ద ముత్తైదుకైతే ఇవ్వాలి. ఇలా పూజ పూర్తయిపోయినట్టే. వరలక్ష్మి వ్రతం ఉదయం చేసుకుంటే చాలా మంచిది. ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం అయితే చేసుకోవాలి. మరి సాయంత్రం చేసుకునే వాళ్ళు పాలు పండ్లతో మాత్రమే ఉండాలి. భోజనం చేసి టిఫిన్ చేసి వరలక్ష్మి వ్రతం అయితే చేయకూడదు. అందువలన ఉదయం చేసుకుంటేనే మంచిది. సాయంత్రం చేసుకునే వాళ్ళు కూడా ఈ విధంగానే అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. మరి ఉదయం పూజ పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం కూడా అమ్మవారికి దీపాలను పెట్టి ధూపాన్ని సమర్పించి నైవేద్యాన్ని సమర్పించి హారతిని అయితే సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారి పీఠాన్ని శనివారం ఉదయం అయితే కదిలించవచ్చు. ఈ పూజలో వాడిన పువ్వులను కానీ ఆకులను కానీ పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయాలి. అలాగే ఈరోజు చాప వేసుకొని కింద పడుకోవాలి. బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి. ఒక పూట భోజనం మాత్రమే చేయాలి. ఈ ఒక పూట భోజనం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అయితే చేసుకోవచ్చు. మనం పెట్టుకున్న ఈ కలశం కొబ్బరికాయను అదే జాకెట్ పీస్లో కట్టి మన మెయిన్ ఎంట్రన్స్లో అయితే కట్టుకోవాలి. అలాగే ఈ పూజలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ధన్యవాదములు.